ఏమో ఎర్ర రంగులో, నలుపు రంగులో మరి ఈ వేస్ట్ కానీ ఇతర కరెంటు లాంటి అవి కానీ లేదా వాటిని మనం ఆ బ్లాక్ బకెట్లో వేయాలని గుర్తు చేస్తున్నారు సీఎం గారు. మీ అందరూ తెర మీద చూస్తూ ఉన్నారు. ఈ వెహికల్స్ ప్రత్యేకత ఏంటంటే అవి పెట్రోల్తో డీజిల్తో నడిచేవి కావు, అవన్నీ కరెంటుతో నడిచే బండ్లు. ఆ బండి కంప్యూటర్ సహాయంతో వీధులు ఎలా శుభ్రం చేస్తుందో తెలియచేస్తున్నారు మన సృజన మేడం గారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ కొత్త ఐడియాస్ని మన ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి అందిస్తున్న ఆనరబుల్ సీఎం గారు కంప్యూటర్లో చూస్తూ ఉన్నారు అది ఎలా పనిచేస్తుందో. వేస్ట్ నుండి వెల్త్ అంటే ఇదివరకు మనం చెత్త నుండి విద్యుత్తు అని విన్నాం. కేవలం విద్యుత్తే కాదు, సాంకేతిక సదుపాయాల విద్వత్తును ఉపయోగించి చెత్త నుండి సిరిని కూడా ఎలా తయారు చేయొచ్చో చూస్తూ ఉన్నాం. అది విద్యుత్ ప్లాంట్ దుండిగల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అది. అది కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్ అనే సంస్థ చేస్తున్న కృషి అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్విచ్ ఎకో టీమ్ అక్షయ్ దేశపాండే అగో సార్కి శాలువా కప్పుతున్నారు. ఆ శాలువా ప్రత్యేకత ఏంటంటే ఆనరబుల్ సీఎం విల్ బీ హ్యాపీ టు నో అది మనం తాగి పారేసిన వాటర్ బాటిల్స్ నుంచి తయారు చేసిన శాలువా అది. అంటే మనకు తెలుసు ఇవాళ రేపు ఒకప్పుడు నీళ్లు కొనుడు అనేది లేదు, కానీ ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ నుంచి అది మనం చప్పట్లు కొట్టాలి, అక్కడికి వినిపిస్తా కదా సార్కి. అది ప్రత్యేకమైన శాలువా. అలాగే షాంపూల నుంచి తయారు చేసినటువంటి ఒక మెమెంటో అశోక ధర్మ చక్ర స్తంభం కూడా ఉంది. అక్కడ ఉన్న ఆ కుర్చీలు ఐఆమ్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ పెట్ బాటిల్స్ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అంటే రీసైకిల్ అనేది చాలా ముఖ్యం మనకి. ఇప్పుడు సార్ ఆ కుర్చీ మీద కూర్చున్నారు, అది మామూలుగా కట్టెతో చేసింది కాదు. ఆనరబుల్ సీఎం గారు శ్రీధర్ బాబు గారు కూర్చున్న ఆ చైర్స్ ప్రత్యేకమైనవి. Honorable IT Minister is also being welcomed by MLAs, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి మన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గారు. అక్షయ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు ఆనరబుల్ సీఎం.
అక్కడ నోట్ పుస్తకాలు, బ్రష్లు, దువ్వెనలు, పెన్నులు, పెన్సిళ్ళు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు, అదిగో మెమెంటో ఇస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఆ మెమెంటో ప్రత్యేకత ఏమిటంటే అది కూడా వేస్ట్ నుంచి తీయబడ్డ వెల్త్. అది ఇప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. మనం ఇందాకే అనుకున్నాం, శిలాఫలకాలు మొత్తం దాదాపు 1675 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 11 ప్రాజెక్టులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రోడ్లు, భవనాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు అనేక సదుపాయాల్ని, సౌకర్యాల్ని పెంచే ఈ ప్రాజెక్టులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళవి దాదాపు 1000 కోట్లు, హెచ్ఎండిఏ 462 కోట్లు, విద్యాశాఖ 200, రోడ్లు, భవనాలు 15 కోట్లతో. మనకు తెలుసు బాచుపల్లి ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత ప్రధాన కార్యాలయం, అలాగే మియాపూర్ అల్విన్ గ్రేడ్ సెపరేటర్ అండర్ పాస్, షేర్లింగపల్లి రైల్వే స్టేషన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, అలాగే సిఎంసి పరిధిలోని హెచ్ఎండిఏ ప్రాజెక్టులు. మరి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమపూర్వకంగా మన తెలంగాణ పిల్లలకి ఇచ్చే విద్యా సదుపాయం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అలాగే చెల్లెలకి, తల్లులకి, ఉద్యోగినులకి మాదాపూర్లో, నానక్రాంగూడలో మహిళల వసతి గృహాలు, ఇవన్నీ కలిసి 1675 కోట్ల రూపాయల విలువైనటువంటి నిర్మాణాలు అని తెలియజేస్తుంది ఈ వేదిక మీకు. ఇప్పుడు సార్కు స్వాగతం పలికేందుకు అటు పాట, ఇటు మీ చప్పట్లు సిద్ధంగా ఉన్నాయి. కొద్దిసేపట్లోనే సార్ కదలొస్తారు వేదికపైకి. ఒక ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆనందంతో మనం స్వాగతం పలకబోతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మన ప్రజాప్రతినిధులకు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ గారికి, సీనియర్ అధికారులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక.